సీఎం రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు కేకే. నిన్న కేసీఆర్తో కేకే సమావేశం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. కొద్దిసేపటి క్రితమే కేకే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే తాజాగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం మన రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఒక్కొక్కరిగా ఖాళీ చేసి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలో చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా రేపు కేకే మరియు గద్వాల్ విజయలక్ష్మి కేకే కూర్చొని రేపు పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ అంశాలకు సంబంధించే ప్రస్తుతం అయితే భేటీ అయినట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా అంటే శ్రీశైలంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు కడియం కావ్య కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా మొన్న కేసీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే నిన్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ లో నెలకొన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అవినీతి పాలన కావచ్చు, బాధితులు కావచ్చు, అన్నింటినీ చూస్తుంటే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పి కావ్య మాజీ సీఎం కేసీఆర్ కి లేఖ రాయడం కూడా జరిగింది. నేను ప్రస్తుతం అక్కడ వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నాను. వరంగల్ బరిలో లేఖ రాయడం కొంచెం సంచలనం అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ రోజు కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థులుగా 13 మందిని ప్రకటించినప్పటికీ వరంగల్ స్థానం నుంచి మాత్రం ఇప్పటికీ ఎవరిని ప్రకటించకపోవడము, తాజాగా బీఆర్ఎస్ నుంచి కావ్యను ప్రకటించడము, తాను ఈ రోజు పార్టీకి రాజీనామా చేయడము, తను పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను అభ్యర్థించే యోజనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిపైన కూడా కొంతమేరకు కేకే సీఎంతో చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.